హైదరాబాద్ కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. షేర్లింగంపల్లి కల్తీ కల్లు ఘటనలో అస్వస్థతకు గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితుడు ఆడెపు విజయ్ మృతి చెందాడు. జూలై 6న రాత్రి ఇందిరానగర్ కల్లు దుకాణంలో కల్లు సేవించిన ఆడెపు విజయ్ వికారం, వాంతులతో బాధపడుతూ మరుసటి రోజు ప్రతిమ ఆసుపత్రిలో చేరాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో విజయ్ను జూలై 8న గాంధీ ఆసుపత్రికి, అక్కడి నుంచి 9న నిమ్స్కు తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న విజయ్ గురువారం ప్రాణాలు కోల్పోయాడు. విజయ్ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఆడెపు విజయ్ మరణంతో కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య 13కు పెరిగింది.